అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు మా అత్తమ్మ చేసిన వడియాలు చూద్దామా. దానికి కావాల్సినవి తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఇడ్లీ సోడా, వాము 1 స్పూన్, మిరప్పొడి 2 స్పూన్స్, బియ్యం పిండి 6 గ్లాసులు అండి. 6 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున వాటర్ తీసుకోవాలి. అదంతా బాగా మరగబెట్టాలండి. నీళ్ళంతా బాగా వేడి అయిన తర్వాత దానిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. పొయ్యి మీద చేస్తున్నామండి వడియాలు మేము. నీళ్ళు బాగా మరుగుతుండగా ఒక్కొక్కటి వేసేయాలి. జీలకర్ర, వాము, ఇడ్లీ సోడా, సాల్ట్, మిరప్పొడి అంతా వేసేసి బాగా మరగబెట్టాలి. బాగా ఉడుకుతుండగా ఇలా బాగా కలియబెట్టాలి. అప్పుడే ఉండలు లేకుండా వస్తుంది. చూడండి ఎంత బాగా మరుగుతున్నాయో. బాగా ఉడకాలి. మా అత్తమ్మకి ఇంకా ఉప్పు సరిపోలేదంట, ఇంకా ఉప్పు వేస్తానని అర్థం. బియ్యం పిండిలో వాటర్ వేసుకొని మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. అది వాటర్లో వేస్తున్నప్పుడు ఉండలు కట్టకుండా బాగా వస్తుంది. ఇలా ఉంటే చాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ పలసంగా కాకుండా. ఇప్పుడు ఆ వాటర్లో కలుపుతూ వేయాలి. కలపకుండా వేశారంటే ఉండలు కట్టిపోతాయి. ఆ వాటర్ కలిపిన నీళ్ళైనా సరే. వడియాలని మళ్ళీ 1 గంట సేపు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు బాగా నూనె వేడి చేసుకొని దాంట్లో వడియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా పొంగుతున్నాయి కదండి వడియాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంకే ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉందో ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.